ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుట పాపము చేసేతని, ఇక మీదట నీ కుమారుని అనిపించుటకు యోగ్యుడను కాను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద పుట్టినవారు ఎప్పుడో ఒకప్పుడు బుద్ధి లేని పనులు చేస్తుంటారు. మనుషులు చేసిన పనులు చెడు ఫలితాలను ఇచ్చినప్పుడు వాటిని బుద్ధి లేని పనులు అంటారు. చెడు ఫలితాలను ఇచ్చే పనులను పదే పదే చేసేవారిని బుద్ధిహీనులు అంటారు. తెలివి గల వాళ్ళు పొరపాటున బుద్ధి లేని పనులు చేసినప్పుడు దాని ఫలితాన్ని బట్టి బుద్ధి తెచ్చుకుంటారు. బుద్ధి వచ్చినప్పుడు అంటే తన తప్పు తాను తెలుసుకున్నప్పుడు అని. తప్పులు చేయడం చాలా సహజం. కొంతమంది తెలియ చేస్తారు, కొంతమంది తెలిసి చేస్తారు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. అయితే చేసిన తప్పు తెలుసుకుని దాన్ని సరిదిద్దుకుని మరలా అలాంటి తప్పులు చేయకుండా ఉండడం బుద్ధిమంతుల లక్షణం. ఒక తండ్రి దగ్గర తనకు రావాల్సిన ఆస్తిని తీసుకుని దూరదేశం వెళ్ళి అక్కడ తన ఆస్తి అంతా చెడ్డ వ్యాపారాల వల్ల పాడు చేసుకుని చేతిలో చిల్లి గవ్వలేక కనీసం పందులు తినే పొట్టు తినడానికి కూడా నోచుకోనప్పుడు అతనికి తన తండ్రి గుర్తొచ్చింది. తన తండ్రి ప్రేమ గుర్తొచ్చింది. ఆస్తి తీసుకుని తండ్రి దగ్గర నుండి వెళ్ళిపోవడం బుద్ధి తక్కువ పని కదా అని తెలుసుకున్నాడు. కనీసం తండ్రి దగ్గర పనివాడిగా అయినా ఉండి కనీసం తండ్రి ప్రేమకైనా పాత్రుడు అవ్వాలనుకున్నాడు. పశ్చాత్తాపంతో తండ్రి దగ్గరికి బయలుదేరాడు. అతనికి బుద్ధి వచ్చింది. మరి మన సంగతి ఏంటి? మనకెప్పుడు బుద్ధి వస్తుంది? దేవుడు మనకిచ్చిన తెలివితేటలు, ఆరోగ్యం అనే ఆస్తిని తీసుకుని దానితో ఈ లోకానుసారంగా జీవిస్తే, డబ్బు సంపాదనకి ప్రాధాన్యత ఇస్తే ఎవరికైనా తెలివి, ఆరోగ్యం ఉంటేనే కదా డబ్బు సంపాదించగలుగుతారు. ఆరోగ్యం పాడైనాక తెలివితేటలు దేనికి పనికొస్తాయి? మన గర్వానికి, అహంకారానికి కారణం దేవుడిచ్చిన ఆస్తి, ఆరోగ్యం, తెలివి, వాటిని ఆధారం చేసుకునే కదా మనం మనకిష్టం వచ్చినట్టు జీవిస్తుంటాం. కాబట్టి మనము నిర్మూలం కాకముందే బుద్ధి తెచ్చుకుని దేవుని దగ్గరికి రావాలని నిర్ణయం తీసుకుందాం. మన కోసం ఎదురు చూస్తూ దేవుడు తన 2 చేతులు చాపి మనల్ని చేర్చుకుంటాడు. ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఇదియే రక్షణ దినం. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి, మీ లేఖనపు సత్యాన్ని మీరు మాకు వివరించారు. అవును, మా జీవితంలో మీరు మాకు ఇచ్చిన ఆయుష్, ఆరోగ్యం, అన్నవస్త్రాలు, తెలివితేటలు, వీటిని బట్టి మేము మా జీవితంలో బుద్ధిహీనులమై మేము లోకములో వాటిని ప్రేమించి మిమ్మల్ని దుఃఖపెట్టి మీకు దూరస్థలమవుతున్న మమ్మల్ని మీరు వాక్యం ద్వారా దర్శించుండగా, మీరిచ్చిన ఆరోగ్యం లేకపోతే మా తెలివితేటలు, మా ధనము అవన్నీ వ్యర్థమైపోతాయి. మేము గర్వంతో, అహంకారంతో
మీరు మాకు ఇచ్చిన వాటిని పాడు చేసుకుని మేము నష్టపోకముందే బుద్ధి తెచ్చుకుని బుద్ధి కలిగి జీవించగలగటానికి మీరిచ్చిన ఆయుష్, ఆరోగ్యం, అనవసరాలతో మేము మీకు ఇష్టలుగా జీవించగలగటానికి మాకు సహాయం చేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో సహాయం చేయండి. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని ఇవ్వండి. చేస్తున్న ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులు దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి సహాయం చేయండి. గర్భఫలములు లేని వారికి ఇవ్వండి. గర్భఫలము ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి ఇచ్చిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లల అవసరతలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించండి. మీరు సిద్ధపరిచిన పరలోకపు భూసంబంధం అనే దీవులకు పాత్రులుగా చేయమని యేసు ప్రభువు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.